అందరికీ నమస్కారం. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చారని చెప్పాలి. సొంతింటి కల ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే 26 లక్షలకే 2 BHK ఫ్లాట్ ఇవ్వబోతున్నారట. అది కూడా మన గచ్చిబౌలిలో. సో దీని గురించి ఒకసారి డీటెయిల్ గా తెలుసుకుందాం. ప్రస్తుత స్టూడియోలో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డు గ్రహీత డాక్టర్ నంది రామకృష్ణరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్, నమస్కారం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ సార్, 26 లక్షలకే, అది కూడా గచ్చిబౌలిలో కంట సార్, అంటే పాసిబుల్ అవుతుందంటారా? గవర్నమెంట్ అనుకుంటే ఏదైనా పాసిబుల్ అవుతుంది జాకీర్. ఎస్ సార్. ఇది స్టార్ట్ చేసే ముందు నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఐ థింక్ 2000 లో 19 అంటే ఎన్టీ రామారావు గారు సీఎం గా ఉన్నప్పుడు ఓకే. జూబ్లీ హిల్స్ లో ఒక కాలనీ, ఐపీఎస్ ఐఏఎస్ ప్రశంసన్ నగర్ అని ఒక కాలనీ స్టార్ట్ చేశారు. ఎస్ సార్. అవి 500 గజాల ప్లాట్. మ్మ్. చాలా 1990 చాలా తక్కువ రేటుకి అమ్మారు. అంటే ఆప్షన్, అందులో లాటరీ సిస్టమ్ పెట్టారు. దాదాపు నాకు తెలిసి ఒక 500-600 ప్లాట్స్ ఉంటాయి. అయితే దాని కండిషన్ ఏం పెట్టారంటే ఓన్లీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్. ఓకే. అది కొన్న తర్వాత ఆప్షన్ లో అలొకేట్ అంటే ఒక పేరుని రిజిస్ట్రేషన్ అనేది 15 సంవత్సరాల దాకా వీళ్ళు అమ్ముకోవడానికి లేదు. ఎస్ సార్. 15 సంవత్సరాల వరకు వీళ్ళే ఉండాలి. వీళ్ళు అమ్ముకోతే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇది దాదాపు 35 40 ఇయర్స్ బ్యాక్. మ్మ్. 1990 అంటే 35 ఇయర్స్ బ్యాక్ వేసుకో రఫ్ గా. ఓకే. 83 అనుకుంటారు రామారావు గారు అప్పట్లో. థర్టీ ఎస్ ఫైవ్ సార్, ఫార్టీ అవును. ఇయర్స్ సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కొన్ని లో క్లాస్ ఏరియాస్, లో ప్రొఫైల్ ఏరియాస్, ఎల్ఐజి గ్రూప్ అందాం. ఎల్ఐజి, ఎంఐజి, హెచ్ఐజి అంటే మ్మ్. లో ఇన్కమ్ గ్రూప్, హై ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్. ఎంఐజి అంటే మిడిల్, లో, మిడిల్, హై. సో వాళ్ళు గచ్చిబౌలిలో 2 కోట్ల పెట్టి ఫ్లాట్ కొనే పరిస్థితి లేదు మ్మ్. వాస్తవానికి. కొన్ని ఏరియాలు ఐడెంటిఫై చేసి అక్కడ గవర్నమెంట్ ఫ్లాట్లు కట్టి ఆక్షన్ లో పెట్టి గజం అంటే స్క్వేర్ ఫీట్ 6,000 రూపాయలు సుమారు పడుతుంది. మేబీ అతి తక్కువలో 26 నుండి 30 లక్షలు పడుతుంది ఒక్కొక్క ఫ్లాట్. మ్మ్. అంటే వాష్ ఏరియాస్ లో దొరకదు మనకి. మీరు కొద్దిగా ఇంటీరియర్ ఏరియాస్ లో అంటే గవర్నమెంట్ ఒక సబ్సిడీ లాగా తీసుకొని, యాక్టివిటీ తీసుకొని పేద ప్రజలకు కూడా మనం సహాయం చేయాలి. వాళ్ళు కూడా ఇలాంటి ఏరియాలో ఉండడానికి అవకాశం కల్పించాలి. రేవంత్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుండి అంటున్నారు, ఎంతవరకు చేస్తారని తెలియదు పక్కన పెడితే, మనం హెల్ప్ చేయాలి, అందరూ సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలి మ్మ్. అనేది చెప్తూనే వస్తున్నారు మనకి. ఆ విధంగా ఆ ప్రాసెస్ లోను ఈ ఎల్ఐజి గ్రూప్ ఫ్లాట్లు నిర్వహించబడుతుంది. అండ్ దీనికి మెయిన్ కింద కూడా ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ లో కండిషన్ బట్టి కనీసం 5 సంవత్సరాల వరకు వాళ్ళు అమ్మకూడదు కొనుక్కున్న తర్వాత. ఎందుకంటే తక్కువ రేటుకి ఇస్తున్నారు కాబట్టి ఆ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎల్ఐసి సెగ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుభవించాలి ఈ సౌకర్యాలు ఎస్ సార్. అనేది ఒక నినాదం తీసుకొని అవకాశంగా కల్పిస్తున్నారు. అది అందరికీ వస్తుందని చెప్పడం, తక్కువ ఫ్లాట్లు ఉన్నాయి కానీ ఎవరికి వస్తుంది ఎవరు రాని మన ప్రాసెస్ లో పాల్గొనే వాళ్ళ తర్వాత మనకి డీటెయిల్స్ తెలుస్తాయి. ఇప్పుడైతే మనం ఎవరికి వస్తాయి ఎన్ని వస్తాయని చెప్పలేము. బట్ వచ్చిన వాళ్ళకి 26 నుండి 30 లక్షల లోపు ఫ్లాట్ కాస్ట్ పడుతుంది. చిన్న ఎస్. సైజు ఫ్లాట్, అవును. పెద్ద 2000-3000 స్క్వేర్ ఫీట్ అనేది రాదు. నేను రఫ్ గా వాళ్ళు సీలింగ్ రేట్ 5,500-6,000 రూపాయలు పర్ అడుగు పెట్టారు. సపోజ్ 500 అడుగులు అనుకున్నా 500 స్క్వేర్ ఫీట్ ఉన్నా 30 lakhs. మ్మ్. 480-475 పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ లో కలిపి 30 lakhs వచ్చేస్తుంది ఫ్లాట్. ఆ ఓకే. ఏరియాలో నిజంగా 30 lakhs ఫ్లాట్ వచ్చినట్టు అదృష్టం. మ్మ్. అంటే ఇది బేసిక్ గా కొన్ని కండిషన్స్ పెట్టారు. మనం ఇది తక్కువ ఇచ్చిన టైంలో అన్ని రిసర్చ్ చేయలేం. ఎల్ఐజి గ్రూప్ పేదవాళ్ళు ఇన్కమ్ ప్రూఫ్ అన్ని అడుగుతారు వాళ్ళు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్. ఎందుకంటే నువ్వు పూర్ పర్సన్ అని తేలాలి. జాకీ రిచ్ పర్సన్ అందరికి తెలుసు. ఓకే. కొనుక్కున్న రిచ్ పర్సన్ అయితే ఇవ్వరు. అర్థమైందా మీకు? ఎస్ సార్, అవును. సో ఇది ఒక మంచి ఇనిషియేటివ్. ఇలాంటి ఎన్నో ప్లేసుల్లో కట్టాలని నేను కోరుకుంటున్నాను. అందరూ కొనుక్కునే కెపాసిటీకి వస్తారు. వస్తే మాత్రం ఇట్స్ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ ది గవర్నమెంట్, ఫర్ ది బయ్యర్. దీనివల్ల కొద్ది రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది. మన ఎస్ఆర్ ఆఫీస్ ట్యాక్స్ రూపంలో అన్ని కూడా గవర్నమెంట్ కూడా అదే. గవర్నమెంట్ ముఖ్యంగా కావాల్సింది డబ్బులు. ఎస్ సార్, ఇప్పుడు జూబ్లీస్ గచ్చిబౌలిలో 26 lakhs కి అపార్ట్మెంట్ అంటే, అంటే ఫ్లాట్ అంటే, సో ఎలా ఉంటుంది అసలు?
అంటే బీ సింపుల్ బీ శాంపుల్ అనే సామెత నేను చెప్తుంటాను, ఫాలో అవుతానండి. పెద్ద ఆరోగ్యం. ఇప్పుడు తిరుపతి వెళ్ళాం అనుకో, 50 రూపాయలు కూడా రూమ్ ఉంటుంది అవును. తిరుపతిలో. 500 రూపాయలు రూమ్ ఉంది, 5,000 రూపాయలు రూమ్ ఉంది, 10,000 రూపాయలు ఉంటుంది. అన్ని రూమ్లే. ఫస్ట్ ఉన్న రూమ్ లో హాట్ వాటర్ ఉండదు, పక్కన నుండి తెచ్చుకోవాలి. ఎస్ సార్. 50 రూపాయల రూమ్ లో ఇప్పుడు 50-100 రూపాయలు. అంటే ఇది ఏంటంటే, గాంధీ గారు ఏమంటారంటే బట్టలు వేసుకోరు ఇక్కడ జనరల్. మహాత్మా గాంధీ గారు, నువ్వు ఏ బ్రాండ్ వేసుకున్నావు కాదు ఇంపార్టెంట్, నువ్వు బాడీ కవర్ అయిందా లేదా అనేది ఇంపార్టెంట్. ఎస్ సార్. అవును. ఇప్పుడు స్టేషన్ దగ్గర కుమార్స్ ఫన్ టూస్ అని 2 షాపులు ఉన్నాయి మన రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా. అక్కడికి వెళ్తే 150 రూపాయలకి 200 రూపాయలు షర్టే దొరికిపోద్ది. ఫుల్ షర్ట్ అండ్ ప్యాంట్ కూడా దొరికిపోతాయి. ఎస్ సార్. కానీ అది వేసుకున్నప్పుడు దాని డిస్కంఫర్ట్ తెలుసు, కానీ బాడీ కప్పుకోవడం అయితే సరిపోతుంది. హ్మ్. అదే లూయిస్ ఉన్న రేమండ్ షాప్ అనుకుంటే 5-6 వేలు ఉంటాయి మినిమం. ఒక్క ఓకే. షర్ట్ 2 పీసులు 10,000 అవుతుంది. సో నేను అది ఎందుకు చెప్పానంటే, పిండి కొలిది రెట్టి మన టాప్ సెలబ్రిటీ రోల్స్ లేదా సౌకర్యాలు ఎమ్యూనిటీస్ అని ఉండవు, బట్ బేసిక్ ఎమ్యూనిటీస్ ఉంటాయి. లైట్, పవరు, అవును. వాటరు, ఎలక్ట్రిసిటీ, మీరు డ్రైనేజ్ ఇవైతే క్రియేట్ చేస్తారు. సో కాబట్టి ఏంటంటే, పేదవాడి కోరికని తీర్చడానికి ఇది ఒక మంచి స్టెప్ అనేది చెప్పాలి. సో దాని రియల్ నెక్స్ట్ వీడియోలో ఇంకా టైం ఉంటే మనం దీని డీటెయిల్స్ గా వెళ్ళి, ఎవరు ఎలిజిబుల్, ఎంత ఎలిజిబుల్, ఎంత రేంజ్ ఉంది, రేట్ ఎంత వరకు రావచ్చు. ఎందుకంటే దీని డిమాండ్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. ఎస్ సార్. అవును. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో కార్లు ఇచ్చేటట్టు ఎట్లా ఇస్తారు తెలుసా? లాటరీ సిస్టమ్ ఇస్తారు. 3 అవును. బేస్మెంట్ ఉన్నాయి, ఎక్కడ ఇవ్వాలి? 3 కార్లు ఇస్తాడు ఒక ఫ్లాట్ కి. అందుకని ఏం చేయాలి, లాటరీ సిస్టమ్ పెడతారు. అందరికీ నాకు లిఫ్ట్ దగ్గర కావాలంటారు. అవుతుందా? అవదు కదా. ఎస్ సార్. అవును. అవును. దాన్ని అనేది డిప్, లాటరీ డిప్. ఇప్పుడు తిరుపతిలో కూడా ఈ డిప్ అని పెట్టాడు దర్శనానికి. ఎస్ సార్. సో అట్లా ఏంటంటే గవర్నమెంట్ కొన్ని ఛాలెంజ్లు వస్తాయి, బిల్డర్స్ కొన్ని ఛాలెంజ్లు వస్తాయి. అవన్నీ అధిగమించి ఈ స్టెప్ తీసుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ ఇలాగే మిగతా ఏరియాలు కూడా ఎక్స్టెండ్ చేస్తే, ఇప్పుడు కుక్కట్పల్లి కానీ, కుషాయిగూడ కానీ, ఈసీఎల్ కానీ, ఎస్ సార్. దీంతో ఊటీ కానీ. సొంత ఇల్లు కట్టుకోవాలి అని ప్రతి ఒక్కరు కూడా ఒక కళ ఉంటుంది కదా సార్. సో అది ఈజీగా కంప్లీట్ అవుతుంది అనే చెప్పాలి కదా. ఈ రోజులో 26 lakhs కి ఒక 2 BHK ఫ్లాట్ అంటే సో ఎక్కడైనా మనకి దొరుకుతుందా అసలు? అది కూడా అంటే ఎక్కడ హైదరాబాద్ దగ్గర. 25-26 lakhs దొరుకుతుందంటే, ఇది ఏంటంటే కొద్దిగా నాకు తెలిసి అంత పాష్ ఏరియా ఉంటుంది. బట్ ఫిర్బీ 26 లక్షలు అనేది త్రో అవే ప్రైస్. అంటే గవర్నమెంట్ ఖచ్చితంగా పేద ప్రజలకి మనం సపోర్ట్ చేయాలి, హెల్ప్ చేయాలి. వాళ్ళు కూడా సిటీలో ఉండాలి, వాడు ఏ క్యాస్ట్ అయినా, ఏ కమ్యూనిటీ అయినా అని అర్హతలు పెట్టారు. కానీ వాళ్ళు అమ్ముకుంటే మళ్ళీ తిరిగి తీసుకుంటారు. అమ్ముకోవడానికి లేదు, 5 years లాక్-ఇన్ పీరియడ్ అంటాం. ఆ 5 years అమ్ముకోకూడదు. అమ్ముకుంటే ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేసుకుని వీళ్ళ తర్వాత వీళ్ళ పిల్లలు కూడా, నెక్స్ట్ వచ్చే తరాలు కూడా ఉంటుంది. నా ఓన్లీ విషయం ఏంటంటే, ఒపీనియన్, ఇలాగే అనేకమైన స్పాట్లు, చిన్న స్పాట్లు అయినా పెద్ద స్పాట్లు ఐడెంటిఫై చేసే గవర్నమెంట్ ఈ పేద ప్రజలు హెల్ప్ చేస్తే వెరీ గుడ్. ఫెంటాస్టిక్ సీఎం అంటారు. ఆ ఐడియా బాగుంది, ఆలోచన బాగుంది, అమలు పరుస్తున్నారంటే ఇట్స్ ఎ గ్రేట్ ఇండికేషన్ అండ్ గ్రేట్ అప్లాస్ టు సీఎం. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.